బొంగోలు నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. 2 రోజుల క్రితం మాగుంట కుటుంబం వైసీపీని వీడి టీడీపీలో చేరటంతో వైసీపీ నుండి వలసలు మరింతగా పెరిగాయి. నేడు 15వ డివిజన్లో శ్రీ వాసవి శివగంగ నిత్యాన్నదాన ట్రస్ట్ జనరల్ సెక్రటరీ కన్నమర్లపూడి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 75 కుటుంబాలకు పైగా ఆర్యవైశ్యులు నేడు దామచర్ల జనార్దన్, మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దామచర్ల జనార్దన్, మాగుంట రాఘవరెడ్డి. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, నమ్మిన జెండ కింద నడక నేర్చి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దనకి, అదేవిధంగా మనకి ఎంపీగా పోటీ చేస్తున్న రాఘవరెడ్డి అన్నకి, నాకు మరియు ముఖ్యంగా నాకు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆర్యవైశ్య సంఘాల్లో కానీ ఏ చిన్న విషయంలో కూడా ప్రతి విషయంలో నా సొంత అన్నలాగా, అదేవిధంగా జనసేన నాయకులు మునగా రమేష్ గారికి, బీజేపీ నాయకులు మా మిత్రుడు రంగనాథ్ గారికి, అందరికీ కూడా వచ్చిన మీడియా మిత్రులకు, అదే ఈ పార్టీలోకి రావడానికి ఒప్పుకున్నటువంటి ప్రతి మిత్రుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఆ కార్యక్రమం పూర్తి చేశాక నాయకులు మాట్లాడతారు. ట్రస్ట్ దేవకి శ్రీనివాసరావు గారు, దేవకి శ్రీనివాసరావు గారు, అలాగే పి రవికుమార్ గారు, టి రవీంద్రబాబు గారు, మూవల నాగరాజు, నేనే, అదేవిధంగా జమిలి పవన్ కుమార్, స్మార్ట్ బాయ్, మధ్య ఆడడానికి పోయినట్టు, టంగుటూరి రంగస్వామి గారు, రీజియన్ చైర్పర్సన్ వాసవి క్లబ్స్, అమరా సత్యనారాయణ గారు, రీజనల్ సెక్రటరీ వాసవి క్లబ్స్, చీదల్ల ప్రసాద్ గారు, జోన్ చైర్మన్ వాసవి క్లబ్స్. అలాగే మీ టవలు అలాగే ఉంచుకోండి సార్. తర్వాత నూకల శ్రీనివాసరావు గారు, జోన్ చైర్మన్. తర్వాత టంగుటూరి వెంకట చైతన్య గారు, మద్దాలి ప్రదీప్ గారు, చీదెల్ల పవన్ గారు, చెక్కా నాగేంద్ర గుప్తా గారు, రావు గారు, కూరపాటి సుధాకర్ గారు, ఇక్కడే ఉన్నారు, విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు, పుత్తూరి సురేంద్ర కుమార్ గారు, పోకూరి సురేష్ బాబు గారు, వలేటి శ్రీనివాసరావు గారు, వలేటి శ్రీనివాసరావు, కూనాల శ్రీనివాసరావు గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్, భూమా శ్రీనివాసరావు గారు, సెక్రటరీ, సంకా శ్రీనివాసరావు గారు,
కొక్కడపు నూకరాజు గారు, మద్ది సూర్య గారు, కారంశెట్టి సాయి గారు, పబ్బిశెట్టి రఘువీర్ గారు, తాళ్ళూరి భాస్కర్రావు గారు, దాచబల్లి రవికుమార్ గారు, సన్నుతి చక్రపాణి గారు. సైడ్ రండి సార్, వస్తున్నారు. మాదాల పృథ్వీకృష్ణ గారు, ఎన్ రాకేష్ గారు, టివి మేధాశంకర్ గారు, వి శ్రీరామ్మూర్తి గారు, ఇంకెవరైనా పేర్లు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి నా దగ్గరికి రండి. కనమలపూడి హరిప్రసాదరావు గారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ఒక మాట మీద నిలబడి ఈరోజు ఒక అండతో, అండ ఎవరంటే మన దామచర్ల జనార్దన్ రావు గారు, వారి అండతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జనార్దన్ గారు చేయడం జరిగింది. అభివృద్ధి టౌన్ ఒక రూపురేఖలు క్రియేట్ చేసింది ఆయన. ఇలాంటి మంచి అభివృద్ధి ప్రదాత మనకి కావాలి. నాయకులు మాగుంట రాఘవరెడ్డి గారు మాలాంటి యువకులకు దిక్సూచి భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం. వారిని కూడా కాదని జనార్దన్ గారి మాట కోసం, వారు నాకు ఇచ్చిన వెన్నుదన్నుగా ఉంటానని ఇచ్చిన మాట కోసం ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను న్యాయబద్ధంగా మేము ఏదైతే అడుగుతామో వాటిని సీరియస్గా తీసుకుని ఒంగోలు టౌన్లో ప్రస్తుతం వరకు 500 మందితో టీం రెడీ చేసి ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఎవరైతే వైశ్యులకి ఎక్కడైతే కష్టం వస్తుందో ఒంగోలులో వాళ్ళెవరు ఎక్కడ మా దగ్గరికి రావాల్సిన పని లేకుండా మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాము. దానికి పోయారు. కానీ మనకి ఇక్కడ కొంకిమల్ల శ్రీనివాసరావు గారు ఎవరైతే మొదట తవలయించుకున్నారో వారు ధైర్యంగా నిన్న ఆయనకి ఇన్న విధాలా నచ్చ చెప్పినా కూడా లేదు నాకు జనార్దన్ గారి మీద నమ్మకం ఉందని చెప్పి ఇటు యువతలకు వచ్చారు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అందరం తరఫున కూడా, నా ఒక్క కోరిక కాదు, మేము ఏదైనా సరే అందరూ సమిష్టిగానే మిమ్మల్ని ఏదైనా ఒక కోరిక కోరుతాము. మా వైశ్యుల్లో మాకు రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి మా వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ ఉద్యోగాలు కానీ లేదా ఏదైనా ఒక కంపెనీస్లో జాబ్స్ కానీ వాటిని రికమెండ్ చేయమని మేమందరం కలిసి అడుగుతాము. ఎవరి స్వార్థం ఎవరికి ఉండదు. ఒరిజినల్గా మాలో ఎవరు పూరున్నారో ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసి అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ నిధులు మాత్రం మన జిల్లాకి ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేసి ముందుకు ఇవ్వాలని, దానికి మా రాకేష్ గారు స్టేట్లో చూసుకుంటారు. అయినా సరే ఇక్కడ ఇవ్వాల్సింది జనార్దన్ గారు సంతకం ఉంటేనే వాల్యూ అవుతుంది కాబట్టి జనార్దన్ గారు ఆ విషయంలో మాకు ముందుండాలని మీరు గమనించే ఉంటారు. గత 5 సంవత్సరాల్లో మన ప్రతిపక్షంలో ఉన్నా సరే రాకేష్ గారు ఎక్కడ ఏ మూల ఏ ఉన్నా కూడా పోరాటం చేస్తున్నారు. చివరికి తెనాల్లో రాళ్ళు కోడిగుడ్లతో కూడా కొట్టారు ఆయన్ని. ఆయన అక్కడి నుంచి లేవకుండా కూర్చున్నాడు. అది ఆయన చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. సరే తను ఒక్కడే ఎందుకు అలా ఉండాలి, తనకు తోడుగా మేము అందరం కూడా ఉండొచ్చు. అంటే వయసులు అంటే ఎప్పుడు ఒకళ్ళు సెకండ్ గ్రేడ్గానే ఉంటున్నారు, అలా ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతోనే అందరినీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ధైర్యం చెప్పి తీసుకొచ్చానన్న, మీరు ఆ ధైర్యాన్ని అలానే మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. మేము ఈ 2 నెలల పాటు ఎవరం కూడా, నాకు 4 రోజుల ముందు తప్పకుండా తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, ఎక్కడైతే ఆగిన పనులు మళ్ళా కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి మీ దగ్గరికి చేరతామని చెప్పిన తర్వాత నేను తప్పకుండా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మన హరిప్రసాద్ గారికి చెప్తే
2 రోజుల నుంచి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒకరేమో వియంకుడు తీసుకెళ్ళాడు, కొడుకు తీసుకెళ్ళాడు, ఉండే ఆయన ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన తీసుకెళ్లారు. వీళ్ళంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టి ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు, ఒక మాట ఇచ్చాం, మేము వెళ్ళాల్సిందే అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన మాటకి స్టిక్ అని ఈరోజు మన మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈరోజు చాలామంది వైశ్యాస్లో చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ మధ్యకాలంలో అందరం కూడా కలిసి ఏం చేయాలనేది కూడా మనం పనిచేద్దాం. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని నమ్ముకొని, ఇప్పుడు హరిప్రసాద్ గారిని నమ్ముకొని ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళని కూడా తప్పకుండా మనం అండగా ఏది ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వైశ్యాసుడు కూడా ఎప్పుడూ బయటకు వచ్చేవాళ్ళు కాదు, గొడవలకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ పొద్దున్న లేస్తే వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా గొడవలంటే చాలా దూరంగా ఉండే వ్యక్తులు వైశ్యాసు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామందిని కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు. ఈ ప్రభుత్వంలో అనేక బెదిరింపులు చేశారు. ఈ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర ఎంతోగా డబ్బులు వసూలు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేపించి అన్ని కూడా కార్యక్రమాలు కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. ఇలాంటి వ్యవస్థ ఈరోజు భయపడి మనం ఎన్నాళ్ళు ఉంటామనేది కూడా మనం ఆలోచించుకోవాలి. భయపడే ఉండే పరిస్థితుల్లో పోతే ప్రతి ఓడు బెదిరిస్తూనే ఉంటారు. మనం చేసే పని, మనం చేసే పద్ధతి, దాని ప్రకారంగా మనం అందరం కూడా బయటకు వచ్చి పనిచేయాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు మళ్ళీ అందులో ఈ సమావేశానికి మనందరికీ సుపరిచితుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అనేది మన జిల్లాలోనే పార్లమెంట్లో ఎన్నోసార్లు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్న కాడి నుంచి, సుబ్రహ్మారెడ్డి గారి నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పార్వవంతపు గారు, ఈరోజు మన రాఘవరెడ్డి గారు ఎంపీగా ఈరోజు ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అటు పార్టీలో ఎదురున్నా కూడా ప్రజలందరితో కూడా సంబంధాలు ఉండే వ్యక్తులు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంతో ఆప్యాయతంగా పలకరించే వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళకి ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడా ఒక మచ్చ లేకుండా ఆయన ఇక్కడ ఉండే మన జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి వాళ్ళ అబ్బాయి ఈరోజు మన రాఘవరెడ్డి గారు మన ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. అది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అవతల పక్క ఎవరున్నారో కూడా మనం ఒకసారి గుర్తొచ్చుకోవాలి. ఇక్కడ ఎవరు దొరక్క తిరుపతి నుంచి చిత్తూరు అతను చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చేశారు. ఆ చేవిరెడ్డి భాస్కర్ అనే అతను 19 తర్వాత ఆయన ఆస్తి ఏంది, 19కు ముందు ఆయన ఆస్తి ఏంది అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు 19 తర్వాత కొన్ని వేల కోట్లకి ఎన్నో వాటిల్లో ముఖ్యమంత్రికి బినామీగా, శాండిల్వుడ్ స్మగ్లర్గా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి ఇష్టారాజ్యంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ఈరోజు రాజకీయాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అక్కడ కూడా ఎక్కడైతే మన చంద్రగిరిలో కూడా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి పంచటం అవినీతి డబ్బుతోటి. అదేవిధంగా ఇక్కడ ఎంపీగా ఇస్తే, ఎంపీగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు లోడ్ లారీలు దిగినాయి. చీరల లోడ్ ఒకటి దిగింది, ప్యాంటు షర్ట్ల లోడ్ ఒకటి దిగింది. అదేవిధంగా హాట్ బాక్సులు, కప్పులు, అదేవిధంగా కుక్కర్లు, వీళ్ళు అట్లాంటి వాళ్ళంతా స్మగ్లర్లు ఎలక్షన్ టైంలో కనపడతారు ఇట్లాంటి లోడులు తీసుకొని. మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజలకి ఏం చేయాలనేది కూడా కనపడదు. ఎంత సంపాదించామా, ఎంత ఖర్చు పెట్టామా, రెండే వాళ్ళ దగ్గర ఎజెండాలు ఉండేది. అలాంటి స్మగ్లరు మనకి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నా. దానికి కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. అప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంతవరకు 40 సంవత్సరాల్లో ఒక మచ్చ లేదు. ఎప్పుడు కూడా ఆ చేవిరెడ్డి మాదిరి స్మగ్లింగ్లు అట్లాంటివి అంతా లేదు. వాళ్ళు ఎప్పుడు ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలతోటి సంబంధాలు కానీ ఒక మంచి వ్యక్తులు
ఆ కుటుంబం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అటు స్మగ్లర్ కావాలో ఇటు మన రాఘవరెడ్డి గారు కావాలో కూడా మనం అందరం కూడా ఉత్సాహం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఉండే పరిస్థితుల్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మళ్ళీ రాడు. ఏడో చంద్రగిరి నుంచి తిరుపతి నుంచి మన ఒంగోలు ప్రజలకు ఏమీ చేయడు. ఆయన వచ్చేదే ఈ గ్రానైట్ల కోసం. సైకో ముఖ్యమంత్రి కూడా పెట్టింది ఎందుకంటే ఈయన బాలినేని మీద నమ్మకాలు పోయినాయి. ఆయన పక్కటికి ఆయన దోచుకొని ఆయన చేశారని చెప్పి ఈయన పక్కన పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు గ్రానైట్లు కానీ అటు పోర్టు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళా కూడా ఏదో వాళ్ళ ప్రభుత్వం వస్తుందన్న కళతోటి ఇలాంటి వ్యక్తులను పెట్టుకుంటే అవన్నీ కూడా కలెక్షన్లు చేసి పంపడానికి అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి అలాంటి మా వ్యక్తులు కూడా మన మధ్యలో ఎప్పుడు కనపడరు. ఇంకా ఈ ఎలక్షన్లో ఉంటారు, పోతారు. కాబట్టి ఎప్పుడు మధ్యలో ఉండే వ్యక్తులు, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉండే వ్యక్తులను కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక మంది పార్టీలో వస్తున్నారు. ఈరోజు మేమంతా కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవట్లా. మేమంతా కూడా డబ్బులతోటో లేకపోతే నీకు 5 లక్షలు ఇస్తాను పార్టీలోకి రండి, 10 లక్షలు ఇస్తాను పార్టీలోకి రండి అని చెప్పేసి మేము పిలవట్లేదు. మేమంతా కూడా మేము చేసిన పనులు మేము చెప్తున్నాం. ఏ డివిజన్లో ఏ కార్యక్రమాలు చేసామో చెప్తున్నాం. అలాంటివి చెప్పి మేము పార్టీలోకి రమ్మని చెప్తున్నాం తప్పితే ఎక్కడా కూడా మేము డబ్బుతోటి చేసుకుంటే డబ్బుతోటే వాళ్ళకి కమర్షియల్గానే ఉంటుంది, మనసుల్లో ఉండదు. వీళ్ళు చేస్తున్న పని చిన్న సైకో ఉన్నాడు కదా ఇక్కడ, చిన్న సైకో చేసే పని ఒకటే పని, 5,000 ఇద్దామా 10,000 ఇద్దామా కండవలు వేద్దామా, వాళ్ళ మనసుల్లో ఉండాలి తప్పితే డబ్బులతోటి 2 రోజులు ఉంటాయి 3 రోజులు అయిపోతాయి. అవి ఎప్పుడు కూడా మనసుల్లో ఉండాలి. మనం ఒక ఆప్యాయత ఉండాలి. అది లేదు ఇప్పుడు అక్కడ లేదు. కాబట్టి వచ్చే వాళ్ళని ఎవరన్నా ఉంటే బెదిరియటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరు కూడా తెలియజేస్తున్నా, మనం బెదరాల్సిన అవసరం లే. మనకు మొన్నటితోటి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎవడు కూడా వాలంటీర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవడు కూడా మన జోలికి రావడానికి వీల్లేదు. ఎవరన్నా అలాగ వచ్చారంటే కూడా నేను మొన్న కూడా చెప్పా, వాలంటీర్ వచ్చేసి నీకు పెన్షన్ తీసేస్తా, నీకు రేషన్ కార్డు తీసేస్తాం, లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెడతామంటే బయట ఉండే స్తంభానికి కట్టిపారేయండి, మేము వస్తాం. వాళ్ళు ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే కూడా ఎవడు అతిగా చేసినా కూడా స్తంభానికి గట్టిపారేసే పరిస్థితి తీసుకురండి, మీకు ఏది ఉన్నా కూడా మేము అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వ్యవస్థ చాలా దారుణంగా పరిస్థితులు చేశారు, చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇన్నాళ్ళు ఎంతో ఓపికతోటి ఎంతో సహనంతో మన వాళ్ళు వచ్చేసి మా ఇంటి మీదకి వచ్చారు మమ్మల్ని కొట్టారు అని చెప్తున్నా కూడా ఈ 2 నెలలు ఓపిక పట్టండి, మనం అనవసరం గొడవలకు పోవద్దు. అనవసరంగా ఇవాళ ప్రజలు మన పక్కున్నారు, ప్రజలు ఉండేటప్పుడు మనం గొడవలకు పోయామంటే మంచిది కాదని చెప్పేసి నేను అందరికి కూడా నా చెప్పి ధైర్యం చెప్తా వస్తున్నా. ఈరోజు ఇంకా మితిమీరి బెదిరిస్తే దాన్ని కూడా ఎవరు ఊరుకోరు. సహనం అనేది కొంతవరకే ఉంటుంది. మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా దానికి డిఫెన్స్లోకి వెళ్లకుండా ఫోర్స్లో ఉండకపోతే ప్రజలు మన పక్షాన ఉండరు. ఈరోజు నిన్న మన మహిళమ్మ వచ్చేసి చెప్తా ఉంది ఇప్పుడే, వాడెవడో ఒకడు వచ్చేసి రాత్రి మందు దాగేసి వచ్చేసి అతను డివిజన్లో ఉండే మన వాళ్ళని చేయి చేసుకొని కొట్టి ఇష్టారాజ్యంగా అసభ్యంగా మాట్లాడాడంట అతను. నేను అతను కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా రోజులు ఒకలాగే ఉండవు, రోజులు పరిస్థితులు ఒకలాగే ఉండవు. ఏదైనా కూడా అభిమానం పిచ్చి పిచ్చిగా ఇట్లాగా గలబాలు చేసి మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తే మాత్రం మేము కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు రావాల్సి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది పెట్టారో అక్కడికి మేము కూడా రావాల్సి వస్తుంది. అంత దూరం తెచ్చుకోవద్దు. మీకు అభిమానం ఉంటే మీ నాయకుడికి ఓటేసుకోండి, అంతే తప్పితే పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని మందు తాగేసి వాళ్ళని బెదిరించి చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మాత్రం అది చాలా దూరం వెళ్తుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా అతన్ని హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రోజుకి ఎంతోమందిని మీరు చూసే వ్యక్తులు షాపులో కూర్చున్నారంటే రోజుకి ఎంతోమంది మీ దగ్గరికి వచ్చిపోతారు. ప్రజలు కానీ ఎవరైనా వ్యాపారాలు కానీ కూర్చొని మీరు మా దగ్గర మాట్లాడుకోవడానికి కానీ వీళ్ళందరూ కూడా వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా మీరు బయట ప్రపంచం కాకుండా మీ వెసులు తగ్గించాలి, మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలని చూసే వ్యక్తులు. కాబట్టి రేపు ఇదివరకు 14-19లో ఏ విధంగా ఉందో ట్యాక్సులు కూడా ఈ చెత్త పన్నులు చెత్త ట్యాక్సులు అన్నీ కూడా తీసేస్తారు, స్ట్రీమ్ లైన్ చేస్తారు. మీకు నేను ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినవి అన్నీ కూడా మేము పూర్తిగా చేసాం. ఏసీబీ రైడ్లు కానీ అలాంటి పిచ్చి పనులంతా కూడా మేము చెయ్యం. తప్పకుండా మీ వ్యాపారాలు మీ ప్రశాంతంగా జరిగే విధంగా మేము అందరం కూడా సహకరిస్తాం.
వ్యాపారాలకు కూడా ఎక్కడా కూడా ఎవరితోటి ఇబ్బంది లేకుండా అంటేనే వైశాస్లో పుట్టాల్సిన వాడు కాదు ఇతను. ఇతను బాగా రెబల్ స్టార్, బాగా ఎప్పుడు ఫోర్స్లో ఉంటాడు. ఎక్కడన్నా చిన్న ఇబ్బంది తెలుగుదేశం పార్టీలో జరిగిందంటే ఒంటెద్దు మీద పోయి వాళ్ళ మీద గొడవకు పోయే వ్యక్తి మన రాకేష్. అలాంటిది ఇలాంటి వాడు మన పార్టీలో ఈరోజు గట్టిగా చిన్న వయసు అయినా ఈరోజు అన్ని విధాలుగా జైలుకి వెళ్ళాడు, కేసులు పెట్టారు. ఏం పెట్టినా తెలుగుదేశం పార్టీ ఎజెండానే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి రావాలి అనే ఉద్దేశంతో మన రాకేష్ మన పార్టీ కోసం ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యువగలంలో కూడా ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఎంతోమంది యువగలం ఈరోజు సక్సెస్ అవ్వాలి అంటే తలా ఒక పక్క ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు కాబట్టి యువగలం అంత సక్సెస్ఫుల్గా జరిగింది. దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన రాకేష్ గారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లోకేష్ గారికి కూడా ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళల్లో మన రాకేష్ ఒకడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన వైశ్యాస్లో పెద్ద నాయకుడు అవుతాడు, మన స్టేట్ నాయకుడు అవుతాడు. ఖచ్చితంగా మనందరికి కూడా పార్టీ తరఫున ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనందరికి కూడా అండగా ఉంటాడు రాకేష్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు కానీ, సురేష్ కానీ, మన కార్పొరేటరు రమేష్ గారు కానీ, అదేవిధంగా మన సురేష్ వీళ్ళందరూ కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో పిల్లల్లో 30% కంటే 70% అంటే ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. ఒక రాక్షసుడి పరిపాలన ఏ విధంగా ఉంటుందో, జగన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం 5 సంవత్సరాలు బాగా చూసాం. మళ్ళా అలాంటి వాళ్ళని మనం కానీ మీరు కూడా ఏముందిలే నా పాటికి నేను ఓటేస్తాను, నా పాటికి మా ఇంట్లో మా భార్య పిల్లలు వేస్తారు అని చెప్పేసి కానీ మీరు అనుకొని ఎట్లా తెలుగుదేశం పార్టీ వస్తలేరు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు అంటే చాలా ఇబ్బందులు పడతాం. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ 4-5 ఓట్లు మనం ఎట్లా తీసుకురావాలి, మనం ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మన బూతుల్లో మనం పెంచాలి అనే విధంగా మీ అందరూ కూడా కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన యువ నాయకుడిగా మనందరికీ తెలిసిన వ్యక్తి మన రాఘవరెడ్డి గారు కూడా ఈరోజు ఎంపీగా ఒక మంచి యువ నాయకుడిగా వచ్చాడు. ఏది ఉన్నా కూడా మన అందరికీ అందుబాటులో ఉంటాడు. అన్ని విధాలుగా కూడా సహకరించే వాళ్ళు మంచి వ్యక్తులు, మంచి కుటుంబం. అలాంటి వ్యక్తుల్ని చేసుకుంటే అందరం కూడా మేము కలిసి ఏ సమస్యలు రాకుండా కూడా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. అంతేగాని డెకాయిడ్లని, స్మగ్లర్లని, లేకపోతే స్థలాలు కబ్జా వాళ్ళని, ఆస్తుల కోసం రాజకీయాలకు చేసే వాళ్ళని ఇలాంటివి నమ్ముకుంటే మళ్ళీ ఇబ్బందులు పడతారని చెప్పి మరీ గుచ్చి ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హరి గారికి ప్రత్యేకించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా మీద ఉండే ఒక నమ్మకం మీద ఈరోజు పార్టీలోకి వచ్చిన మన హరికి తప్పకుండా అండగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా కుటుంబ సభ్యుల మాదిరి నేను కానీ మన రాఘవరెడ్డి గారు కానీ కలిసి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు వాళ్ళతో పాటు శ్రీనివాసరావు, కుంకమల్లి శ్రీనివాసరావు కానీ, రంగస్వామి గారు కానీ, నాగరాజు గారు కానీ, నూకల శ్రీనివాసరావు కానీ, అదేవిధంగా దైవక్తి శ్రీనివాసులరావు కానీ, పి రవికుమార్ కానీ తదితరులు కొంతమంది దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు 80% అన్ని ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, జిల్లా లెవెల్లో పదవులు చేసిన వాళ్ళే. మీరు అన్నట్టుగా జిల్లా వైడ్గా కూడా పరిచయాలు విస్తృతంగా ఉన్న వాళ్ళే. ఈ 2 నెలల పాటు మేమందరం కూడా విశ్రమించకుండా పనిచేస్తామని మాటిస్తున్నాము. అదేవిధంగా జిల్లా ట్రెజరర్ పల్లబోటి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సింది. మేము కూడా 2 రోజుల ముందే జాయిన్ అయినాము. ఇదే మా ఫస్ట్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేసాము. సో చాలా సంతోషంగా ఉంది. మాగుంట కుటుంబం అంటే మీకేందో తెలుసు, 30 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుంటే మేము ఇంకో 30 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాము. మేము ఎవరితో తగువ పెట్టుకోము, అందరికీ అందుబాటులో ఉంటాము, అందరికీ సాయం చేయాలనుకుంటాము. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశంలో చేరటం జరిగింది. తెలుగుదేశం అంటే టోటల్ డెవలప్మెంట్ పార్టీ. అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే అందరినీ డెవలప్ చేసే పార్టీ. మేము కూడా అందరినీ కలుపుకోవడం. జనార్దన్ గారి ఆధ్వర్యంలో పార్టీలో భారీ ఎత్తున ఆర్యవైశ్యులు చేరటం,
గత వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. అనేక మంది ఆర్యవైశ్యులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు అందరూ కూడా క్యూ కట్టారు జనార్దన్ అన్న దగ్గరికి. అది ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఒక్కటే కారణం కాదు. ఈ 4.5 సంవత్సరాలు వ్యాపారస్తులు ఎంతగానో ఇబ్బంది పడ్డారో అందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం. ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక ఈసారి మళ్ళీ మేమే వస్తామని డబ్బాలు కొట్టుకుంటున్నా అందులో మేము పావులు అవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు దానికి సంబంధం లేదు, ఈ రోజు వరకు మేము ఇబ్బంది పడ్డది చాలు అని మొట్టమొదటిగా బయటికి వచ్చి ఆ కండవాన్ని పక్కన పడేసి మేము జనార్దనతోనే ఉంటాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామని బయటికి వచ్చిన మన ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాకే జనార్దన్ అన్న చెప్పారు స్థలాలు, కుంభకోణాల గురించి. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్సే మన ఒంగోలు. ఎన్ని స్థలాలు కుంభకోణాలు చేసి వాళ్ళల్లో వాళ్ళకు వాటర్ తేడాలు వచ్చి చివరికి సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా వెళ్ళి ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ చేయించుకునే దాకా వెళ్ళారంటే వాళ్ళే ఒప్పుకున్నట్టుగా ఇక్కడ అన్ని జరుగుతున్న కుంభకోణాలని మొన్న మా లోకేష్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు. ఆయన క్లియర్ గా చెప్పాడు, పొలాలు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వాళ్ళ పుస్తకాలు చెక్ చేసుకోండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి పొలాలకి 4 పక్కల రాళ్ళు వేశాడు ఆయన బొమ్మతో, ఆయన పేరుతో. తర్వాత పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడు వచ్చి మీటింగుల్లో నేను మీ బిడ్డ అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే రేపొద్దున దానిలో నాకు వాటా ఉందని జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పబోతున్నాడు. మీ అందరూ కూడా తిరిగి తెలుసుకోవాలి. ఈ రోజు భూముల దగ్గర మొదలైంది, రేపు మన షాపుల దగ్గరికి, ఇళ్ళ దగ్గరికి, మన ఆస్తుల దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ఇందాక మా హరణ్ అడుగుతూ చెప్పాడు, అన్న తెలుగుదేశం పార్టీలో మేము అందరం కూడా బాగున్నాం, అందరూ కూడా బాగుంటాం ఖచ్చితంగా మీ అండర్లో, కానీ మాకు కొన్ని పదవులు కావాలన్న అడిగారు. హరణ్ నేను విమర్శించలే కానీ అసలు పదవులు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి ఇచ్చారన్నా? ఇక్కడ ఒక మాజీ మంత్రి అయ్యాడు, అతనికి మంత్రి పదవి ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అతను ఇక్కడ ఒంగోలు టౌన్ లో ఓడిపోతే అతన్ని ఎమ్మెల్సీ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. శ్రీశైలం బోర్డు చైర్మన్ చేసిందే తెలుగుదేశం పార్టీ. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ని కూడా ఇదే ఒంగోలు నుంచి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒంగోలుకి. ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అదొక్కటే కాదు, ఎన్నో రకాలు చూస్తే రాష్ట్రంలోనే ఎన్నో ఉన్నతమైన పదవులు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆర్యవైశ్యులకు ఇచ్చింది. అనేక రకాల నిధులతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అండగా నిలబడ్డది. దామచర్ల జనార్దన్ అన్న ఉండగా ఏ ఒక్క ఆర్యవైశ్యుడి మీద దాడి జరగదు, చెయ్యరు. మీ అందరి దగ్గర ఉన్న ఏకైక ఆయుధం దామచర్ల జనార్దన్ అని మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, బాగా పీక్ టైం ఆ రోజుల్లో అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీలో కూడా చాలా మంది ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచించిన సందర్భం. కరోనా ఎప్పుడే కొంత కంప్లీట్ అయ్యి అందరం కూడా వ్యాపారాల్లోకి బయటకు వస్తా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఇదే టౌన్ కి సంబంధించి ఒక వైశ్యుడి మీద విపరీతమైన దాడి చేశారు. ఏంటయ్యా అంటే ఆయన మాట్లాడిన నిజాన్నే వాళ్ళు దాడి చేశారు. ఈ విషయం ఆయన ప్రశ్నించినందుకు గుంటూరు దాకా వస్తే ఆ హోటల్లో కొట్టి వీడియో కాల్ తో 3 నాయకులు చూసి పైశాచిక ఆనందం పొందారు. మరి ఆ రోజు కుప్పం ప్రసాద్ అనే ఒక చైర్మన్ ఇక్కడ ఉన్నాడు. మరి ఏం చేశాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వీళ్ళు కేకులు కట్ చేసి నోట్లో పెట్టించారు. కేకు కట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ గంజాయి కేసు పెట్టి లోపల పెట్టించారు. ఇంత తతంగం జరుగుతున్నా మేము ఒక్క మాట జనార్దన్ అన్న అడిగి, నిజంగా చెప్తున్నా మీడియా కూడా తెలియాలి ఈ విషయం, అన్న మరి మేము వద్దాం అనుకుంటున్నాం, అక్కడ వైశ్యుడిని ఒకరిని ఇబ్బంది పెడుతున్నారంటే దీనికి నాకు నువ్వు చెప్పక్కర్లేదు తమ్ముడు, అతను వేరే పార్టీ అయినా పర్వాలేదు, మీ అందరూ కూడా వెళ్ళి అండగా నిలబడండి, ఏం పర్వాలేదు, ఏ వైశ్యుడికి ఇబ్బంది వచ్చినా మీరు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని స్వాగతించిన వ్యక్తి జనార్దన్ అన్న. మరి అంతే ఇక్కడ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మంత్రిగా ఎలగబెట్టాడు. ఆ తర్వాత ఎన్నో క్వారీలు ఇబ్బందులు పెట్టి అక్కడ జే ట్యాక్స్ వసూలు చేసి ఇక్కడ బాలినేని ట్యాక్స్ వసూలు చేశాడు. అంతా అయిపోయింది. తీరా ఇప్పుడు రాంగా పోంగా రోసయ్య గారి విగ్రహం పెడదామని సంవత్సరంన్నర కాలయాపన చేశాడు. తీరా రోసయ్య గారి విగ్రహం చనిపోయినప్పుడు అనౌన్స్ చేసిన వ్యక్తి ఆ రోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ రోసయ్య గారి విగ్రహం పెట్టడానికి జోలు పట్టుకొని ఆర్యవైశ్యుల దగ్గరకు వచ్చి 5,000 10,000 ఆ కుటుంబ ప్రసాదం అడ్డు పెట్టుకొని వసూలు చేయించి చివరిలో ఏదో కొద్దిగా అమౌంట్ దానిలో వేసి విగ్రహం నేనే ఇచ్చా అని చెప్పి చెయ్యెత్తుతా ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు చేతనైతే మీ సొంత నిధులతో పెట్టి మీరు విగ్రహం పెట్టండి. ఆ విగ్రహం కూడా విగ్రహం పెడితే మేము ఒప్పుకోం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఆర్యవైశ్య ఓట్లు కావాలి అనుకుంటే, ఈ జిల్లాలో ఆర్యవైశ్యులు కనుక మీకు మద్దతు పలకాలని మీరు భావిస్తే మీరు ముందెళ్ళ రోసయ్య గారి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దండాపించండి, జగన్మోహన్ రెడ్డి గారితో నివాళులర్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రోసయ్య గారికి మీరు ఏం న్యాయం చేస్తారో అనేది మీరు చెప్పి అప్పుడు మీరు తలంచుకొని ఆర్యవైశ్యులు క్షమాపణ చెప్పి మీరు వచ్చి ఓట్లు అడగాలని కూడా తెలియజేస్తానే ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక ఆర్యవైశ్యుడికి సీట్
ఇచ్చామని చెప్పి అనేక మార్లు డబ్బా కొట్టుకుంటున్నారు. అది ఆర్యవేశులకు జరిగిన పెద్ద గొప్ప అనుకుంటున్నారు. ఆయన ఒక నియోజకవర్గంలో బలంగా 2వ మెజారిటీ వస్తే అక్కడి నుంచి ఆయన కట్ చేసి పక్కనేసి, కట్ చేయడమే కాకుండా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ప్రోటోకాల్ దర్శనానికి కూడా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇదే గవర్నమెంట్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది. కేవలం ఒక ఆర్యవైశ్యుడైన ఒక అక్కుసతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తే నాకు వద్దురా బాబు అని రాజకీయాలను పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. మరి ఇక్కడి నుంచి ఒక మాజీ మంత్రిని తీసుకెళ్లారు. ఈ రోజు ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళటం, ఇబ్బంది పెట్టడం, వారి రాజకీయ భవిష్యత్తును పాడు చేయటం, ఇదే వారు నేర్చుకున్న ఏకైక విషయం. కానీ జనార్దన మాత్రం అందరికీ తెలుసు, పదవుల విషయంలో కొత్త పాత అందరినీ గౌరవిస్తారు. ఖచ్చితంగా పనిచేసే వారికి మాత్రం సముద్ర స్నానం కల్పిస్తారని ఆ భరోసా మీరు ఇస్తారని మాకు నమ్మకం ఉంది సార్. కొత్త పాత అందరూ కూడా కలిసి పనిచేసి ఎవరి బూత్ లో, ఎవరి వార్డ్ లో ఎవరైతే మెజార్టీ చూపిస్తారో, జాలచర్ల జనార్దన్ అన్నకు కానీ రాఘవరెడ్డి అన్నకు కానీ భారీ ఓకే మెజార్టీతో వేసి, ఇదిగో అన్న మేము మా బూత్ లో మెజార్టీ చూపించారు చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మేలేసుకుంటుందని మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందుకు తీసుకెళ్తాం. ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. మనం ఫోన్ చేయం. ఎవరైనా సరే ఆర్యవైశ్యుల జోలికి రావాలి అంటే చెక్కు చూసినట్టు ఒక్కొక్కరు సంగతి తెలుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చాలా సంతోషం. ఎందుకంటే గత నెల 15 రోజులు బట్టి వయసులు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రతి ఏరియా నుంచి మేము వస్తాం. అయితే మనం కూడా ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు తీసుకొస్తే బాగుంటుంది, మళ్ళీ సార్తో ఒకసారి మేమందరం కలిసి మాట్లాడి, మా టీం అంతా ఒక 15 మంది కలిసి సార్తో మాట్లాడి వీళ్ళని చేర్చుకుంటే బాగుంటుందని ఆయన అడిగితే తప్పకుండా చేర్చుకోండి అన్న వాళ్ళనే చేర్చుకున్నాం. చాలా మంది ఇంకా వయసుల్లో చాలా మంది వస్తామని అంటున్నారు. కానీ ఏది అయినా ఆయన చెప్పిన మాట విన్న తర్వాతనే ఆయన తెమ్మంటేనే తీసుకొని వస్తున్నాం. అలాంటి వ్యక్తులనే తీసుకొస్తున్నాం. ఎవరంటే వాళ్ళు తీసుకొని రావట్లేదు. ఇప్పటికే ఇస్లాంపేట కానీ, గాంధీ రోడ్డు కానీ మరి వాళ్ళ పార్టీలో ముఖ్య నాయకుల్ని తీసుకొని రావటం జరిగింది. ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ గారి ఆశీస్సులు తీసుకొని త్వరలో ఇంకా కొంతమందిని కూడా తీసుకొని వస్తామని తెలియజేస్తూ, రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారిని వాళ్ళని గెలిపించి రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాసవి, జై తెలుగుదేశం. ఇటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట కుటుంబ వారసుడు మాగుంట రాఘవరెడ్డి గారు, రమేష్, డూండి రాకేష్ గారు, ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడైనటువంటి సోదరుడు హరి, అంటే పూర్తి పేరు అవసరం లేదనుకుంటా మీ ఎవరికి కూడా, నేను ఎప్పుడు నా ఫోన్లో కూడా హరి అనే పీడే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మన సురేష్, పల్లపతి వెంకటేశ్వర గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను. ఒక అద్భుతమైనటువంటి మార్పు ఒంగోలులో కనిపిస్తూ ఉంది. ఎవరైతే భయపడేటువంటి కులమని ఈ సమాజం భావిస్తూ ఉంటుందో అందరికంటే ముందుగా వాళ్ళే తెలుగుదేశం పార్టీలోకి మేము ఉన్నామంటూ వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చేరుతా ఉన్నారంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించబోతుందనే దానికి ఇదొక ఫస్ట్ స్టెప్ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాక హరి మాట్లాడుతూ చెప్పాడు, మేము పెద్దగా మాకు కోరికలు పెద్దగా ఉండవండి అని. 100కు 100 వాస్తవం. పదవులు మనం ఇస్తే తీసుకుంటారు, ఇస్తే తీసుకుంటే దానికి న్యాయం చేస్తారు 100%. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే వాళ్ళకి ఒక పెద్ద కోరిక ఉంటుంది వయసులందరికీ కూడా. పుట్ట పొంగళ్ళ దగ్గర నుంచి షష్ఠి పూర్తుల దాకా ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఫంక్షన్కి నాయకులు రావాలని కోరుకుంటారు. మనల్ని గౌరవంగా ఆహ్వానిస్తారు, ప్రేమగా ఆదరిస్తారు. నేను వాళ్ళ దగ్గర చూసింది దగ్గర కాదనమాట. మన దగ్గర నుంచి ఏం ఆశించరు. వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఆర్య వయస్సుల అండదండలు పొందినటువంటి పార్టీ ఖచ్చితంగా మంచి మెజార్టీ సాధిస్తుంది. మనమంతా అంటే ఈ సామాజిక వర్గంలో ఉన్న కూడా ఎక్కువ వ్యాపారస్తులు. ఒంగోలు నియోజకవర్గంలో వాషింగ్ పౌడర్ నిర్మాయేసి వాష్ చేసినట్టు అయిపోయింది ఒంగోలు మొత్తం. వైశ్యాస్ మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తా ఉన్నారు. 100కి 90% పైగా ఖచ్చితంగా వైశ్యులందరూ కూడా రేపు ఈ కూటమికి ఓటేస్తారనేటువంటిది నాకు పూర్తి విశ్వాసం. దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ ఒంగోలు నియోజకవర్గానికి ఉందనే విషయాన్ని మీరందరూ కూడా మీరు మీ బంధువులకి మీ ఇంట్లో చెప్పడమే కాదు, మీ దగ్గరకు వచ్చేటువంటి అడుగు పెట్టినప్పటి నుంచి
ఈ జిల్లాని వాళ్ళ సొంత జిల్లాగా భావిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సొంత డబ్బులని చేతికి ఎమ్ముకలేనట్టుగా ఖర్చు పెట్టి అందరికీ అండగా ఉండేటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు 4వ తరం అనుకోవాలి మనం అంతే. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మనం ఆదరించామో అదే విధంగా మంచి మెజార్టీతో సోదరుడు రాఘవరెడ్డిని కూడా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్లో పట్టినటువంటి సైకో పాలన అంతమయ్యేలాగా మీరందరూ కూడా పూర్తిగా ఈ బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని కూటమి అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిచేలాగా జిల్లా మొత్తం కూడా ప్రచారం చేసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారికి, హరి గారికి, రాకేష్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరి వేదిక నుంచి ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒంగోలులో ఎంతోమంది టీడీపీలో చేరడం జరుగుతుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత అవినీతి పాల్పడ్డాడో, ఎంతమంది దాడులు చేశారో కూడా మనకు అందరూ తెలిసిందే. ఎందుకంటే ఆయన మన దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019 దాకా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. ఇప్పుడు 19 నుంచి 24 దాకా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవినీతి ధ్యేయంగా పనిచేశాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే కంపల్సరిగా రాబో రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటూ, ఎందుకంటే మన దామచర్ల జనార్దన్ గారు 14 నుంచి 19 పోల్చుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ఒక్కసారి గెలిపిస్తే ఇంత అభివృద్ధి చేస్తే మన శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు గెలిచి కూడా ఏ అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు తెలుసు. దానికోసం ప్రతి వ్యక్తి ఒక 2-3 ఓట్లు వేసే విధంగా పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు. కూటమిలోకి భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, అలానే జనసేన పార్టీ నాయకులకు, అలానే బీజేపీ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఒకసారి ఇక జై శ్రీరామ్తో ఒకసారి అందరం గట్టిగా జై శ్రీరామ్ చెప్తాం. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలానే మనం ఎంత ప్రేమతో జై శ్రీరామ్ని స్మరించుకుంటామో అలానే ఈసారి ఒంగోలులో తెలుగుదేశం పార్టీని కామన్గా తెలుగుదేశం పార్టీ విన్ అవుతుందని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. దిశగా తీసుకుపోవాలని ఈ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఒంగోలుకి అవకాశం ఇచ్చినందువల్ల మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఈ సభాముఖంగా జనార్దన్ అనే ఒక చిన్న కోరిక, మీ పర్మిషన్తో ఒక చిన్నలో రెండు సమ్మర్ స్టోరేజీలు మాత్రమే, ఇంకొక 2 సమ్మర్ స్టోరేజీలకి మీరు శంకుస్థాపన చేసి ఇక్కడ నీటి దాహార్తిని తీర్చాలని కోరుకుంటున్నాం. అలానే స్వచ్ఛ భారత్ కింద ఆ నిధులను ఉపయోగించి ఎక్కడ ఒంగోలులో ఎక్కడ వాష్రూమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ వాష్రూమ్స్ అన్నింటినీ అప్డేట్ చేసి, అంతకుముందు గవర్నమెంట్లో అన్నగారు చాలా వాష్రూమ్స్ కట్టారు, దాని యొక్క పరిస్థితులు తర్వాత దీనస్థితిలోకి వెళ్ళిపోయి ఆ వాష్రూమ్స్ని జాగ్రత్తగా చూసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే మన మిత్రులకి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో నూతన భాగస్వామ్యంగా మనం జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి మనం వచ్చింది 10% మాత్రమే, ఇంకా 90% మంది కొంత భయంతో వెయిట్ చేస్తున్నారు. ఆ 90% మంది కూడా 10% మంది ఎంత ధైర్యంతో మనం తీసుకొద్దామో రానున్న రోజుల్లో తెలియజేద్దాము. దయచేసి ఎవరు భయపడద్దండి. వయసులు అంటే కొంచెం చులకన భావంతో కొంతమంది చూస్తున్నారు. వాళ్ళకు కూడా వయసులో ఎంతో ధైర్యము, సాహసము ఉన్నాయని చెప్పి త్వరలో చూపిద్దాము. వయసులో రాజకీయాల్లో ఎంతో ముందుగా రావాలి. మనకి కొంజేటి రోసయ్య గారు ఒక ఆదర్శమైనట్టుగా ఆయన ఒక సున్నిత భావంతో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు కొత్త యువకులు ఈ పార్టీలోకి రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపులే మన డూండి రాకేష్ గారు. ఆయన వాయిస్ బేస్ నాకు ఇప్పుడు ఇంత బేస్ తీసుకొచ్చింది. ఎన్నోసార్లు డిజిటల్ మీడియాలో చూస్తుంటాను, కానీ ఆయన ఉంటే ఒక ఒంగోలు గిత్తలాగా దూసుకెళ్తుంటారు. ఆ ఒంగోలు గిత్తలో ఉండేటువంటి ఆ శక్తి మనలో కూడా రావాలి. ఆయన విజయవాడ నుంచి ఒంగోలు గిత్తలో ఉన్నటువంటి శక్తి తీసుకున్నాడేమో, మనం ఇక్కడ నుండి తీసుకోలేకపోతున్నాం. మనం కూడా భయపడకుండా పార్టీలో ముందుకెళ్దాం. అయితే జనార్దన్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మా నాయకుడు కూడా ఒక చిన్న పోస్ట్ ఇస్తే మేము ఇంకా ఎంతో ధైర్యంగా ఆయన వెనకాల తిరుగుతాము. ఆ ఒక్కటి మాకు నెరవేర్చాలని మీరు ఒక హామీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోస్టులు తీసుకొని రాష్ట్రంలోనే సెక్రటరీ పోస్టుకి, ఒక ప్రెసిడెంట్ పోస్టుకి, ఒక సంఘాలకి ఇవన్నీ తెచ్చిన మనిషి. నేను వారితో బాగా ప్రయాణం చేశాను. అలాగే హరిగారికి కూడా ఒక చిన్న విన్నపం, పాత కొత్త కలయికతో మీరు అందరినీ కలుపుకొని మంచి ఉన్నతమైన
స్థానానికి ఎదగాలని టీడీపీలో కోరుకుంటూ, అలాగే జనార్దన్ గారికి కూడా చిన్న విన్నపం వినిపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరిగారికి నోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం, ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.